హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ గైస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. యాక్చువల్గా మీకు థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో ఏంటి అని. గోపి వాళ్ళ బ్రదర్ వాళ్ళ పాపది వెడ్డింగ్ అనమాట. అంటే మ్యారేజ్ అయితే ఫిక్స్ అయ్యింది. సో లాస్ట్ మంత్ ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. సో అప్పుడు నాకు కుదరక నేను వీడియో ఏం తీయలేదు. సో ఈరోజు ఏంటంటే లగ్న పత్రిక అయితే రాయిస్తున్నారు. సో నేను గోపి అయితే ఫంక్షన్కి అయితే వెళ్ళాము. సో అప్పుడు తీసిన వీడియో ఇది. యాక్చువల్గా ఫస్ట్ ఇంటి దగ్గర మొత్తం అందరం రెడీ అయిపోయిన తర్వాత మేము డైరెక్ట్గా అంటే పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటిలో అయితే లగ్న పత్రిక అయితే రాశారు. తినే గోపి వాళ్ళ బ్రదరు. సో నేనైతే ఇంక అందరం రెడీ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా అయితే ఇంకా పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఇంక అందరం కలిసి అయితే కారులో వెళ్ళాము అనమాట. కొంతమందిని అయితే పిలిచారు. ఇంక అందరం కలిసి అయితే డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే అయితే అందరికీ టిఫిన్స్ అయితే పెట్టారు. అంటే లగ్న పత్రిక మార్నింగ్ టైంలోనే రాశారు. మేము 8:30 or 9 లోపు అయితే వెళ్ళాము. ఇంకా వెళ్ళంగానే అందరికీ అయితే టిఫిన్స్ అయితే పెట్టారు. ఇడ్లీ అండ్ గారెలు అయితే టిఫిన్ అయితే పెట్టారు. ఇంకా అందరం టిఫిన్ మొత్తం తినేసిన తర్వాత ఇంకా పంతులు గారు అయితే వచ్చారు. లగ్న పత్రిక రాస్తారు కదా, సో ఇంట్లోనే లగ్న పత్రిక అయితే రాయించారు. ఇంకా ఇది వచ్చేసి పెళ్ళికొడుకు వాళ్ళ హౌస్ అనమాట. ఇంకా మేము కొంచెం టైం ఉండేసరికి అందరం ఫొటోస్ అయితే దిగేసాము. చక్కగా నేను మా హస్బెండ్ అయితే దిగాము. ఇక్కడ కనిపిస్తున్నారు కదా గోపి వాళ్ళ బ్రదరు, వాళ్ళ వైఫ్, నేను, గోపి అనమాట. ఇంకా పక్కన అక్క వాళ్ళు వచ్చారు. ఇంకా వాళ్ళందరం కలిసి అయితే కొన్ని పిక్స్ అయితే దిగేసాము. ఇంకా పంతులు గారు అయితే వచ్చేసారు. వచ్చిన తర్వాత అయితే లగ్న పత్రిక అయితే రాస్తున్నారు ఇక్కడ అయితే. అంటే ఇంకా అమ్మాయి వాళ్ళకి ఒకటి, అబ్బాయి వాళ్ళకి ఒకటి అయితే రాస్తారు కదా, అవన్నీ అయితే రాస్తున్నారు. महालक्ष्मी महादेवता श्री महालक्ष्मी नारायणाभ्यो नमः, उमापति गौरीभ्यो नमः, सजय पुरंदराभ्यो नमः, वाणी हिरण्यगर्भाभ्यो नमः। लग्नपत्रिका सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां स्वाहा अत्यन्तानुकूल्यता बलसिद्धिरस्तु। लग्नपत्रिका सुमुहूर्तोऽस्तु सुमुहूर्तमस्तु। ओम दिने दिने शुभे अक्षतले ओम आमीन। अब अंदरो विनंती
శ్రీరస్తు శుభమస్తు అభివస్తు. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ పరాభవనామ సంవత్సర వైశాఖ మాస బహుళ ఏకాదశి బుధవారం అనగా తేదీ 13/5/2026 రాత్రి 10:07 రేవతి నక్షత్రయుక్త ధనుర్లగ్న పుష్కరాంశమునందు ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా విజయవాడ మండలం గుణదల వాస్తవ్యులు లేటు బండి మల్లికార్జున కృష్ణా జిల్లా విజయవాడ గుణదల వాస్తవ్యులు లేటు బండి మల్లికార్జునరావు కామేశ్వరి దంపతుల జ్యేష్ఠ పుత్రుడు చిరంజీవి శ్యామ్ గోపాలుకు ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ ఇందిరమ్మ కాలనీ వాస్తవ్యులు మహారాజశ్రీ సూరినేని వెంకటరాంకి శివకుమారి దంపతుల కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి లక్ష్మీ లావణ్యను ఇచ్చి గుణదల ఎన్టీఆర్ కాలనీలో శ్రీ మల్లినేని నాగేశ్వరరావు లైబ్రరీ హాలు నందు వివాహము జరిపించుటకు దైవజ్ఞులచే నిర్ణయించి వ్రాయించి ఇచ్చిన శుభలగ్న పత్రిక. మంగళం మహత్తు శ్రీ 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 శ్రీ. అందరికీ సమ్మతమేనా? ఇది కూడా చదువుతాను. చాలా తప్పులు వస్తే ఇప్పుడే చూసుకోండి. ఏంటంటే ఎన్టీ రామారావు గారు ఆయన కొన్నారేంటి జిల్లాని? అది కాదండి. పరాభవనామ సంవత్సర వైశాఖ మాస బహుళ ఏకాదశి అనగా బుధవారం 13/5/2026 తేదీ రాత్రి 10:07 రేవతి నక్షత్రయుక్త ధనుర్లగ్న పుష్కరాంశమునందు ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ ఇందిరమ్మ కాలనీ వాస్తవ్యులు మహారాజశ్రీ సూరినేని కొలనుకొండ ఇందిరమ్మ కాలనీ అన్నాను కదా, కొలనుకొండ గ్రామం ఇప్పుడు ఉంది. కొలనుకొండ గ్రామవాస ఇందిరా కాలనీ వాస్తవ్యులు మహారాజశ్రీ సూరినేని వెంకటరాంకి శివకుమారి దంపతుల కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి లక్ష్మీ లావణ్యను ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా విజయవాడ గుణదల వాస్తవ్యులు లేటు బండి మల్లికార్జునరావు గారు కామేశ్వరి దంపతుల జ్యేష్ఠ కుమారుడు చిరంజీవి శ్యామ్ గోపాల్కు ఇచ్చి గుణదల ఎన్టీఆర్ కాలనీలో శ్రీ మల్లినేని నాగేశ్వరరావు లైబ్రరీ హాలు నందు వివాహము జరిపించుటకు దైవజ్ఞులచే నిర్ణయించి వ్రాయించి ఇచ్చిన శుభలగ్న పత్రిక. మంగళం మహత్తు శ్రీ శ్రీ శ్రీ. ఏమైనా అనుమానాలు ఉంటే చెప్పడం. పుత్రలాభం గత సంవత్సరం దీర్ఘవాయు సతేంద్రి ఆయుష్యేంద్రి గట్టి కొట్టడే బాగా. మొత్తం లగ్నపత్రిక అంతా రాసేసిన తర్వాత వాళ్ళైతే 2 లగ్నపత్రికలు అయితే చదివి వినిపించారు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చేంజ్ చేస్తాము అన్నట్లు. అదంతా అయిపోయిన తర్వాత అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళకి, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ అమ్మాయి వాళ్ళకి అయితే లగ్నపత్రిక అయితే అందుకుంటారు కదా, ఇక్కడైతే అదే జరుగుతుంది.
ఇంకా లగ్నపత్రిక మొత్తం అందుకున్న తర్వాత అయితే ఫుడ్ అయితే పెట్టారు. ఫుడ్ కూడా చాలా బాగుంది, టేస్టీగా అనిపించింది. చాలా ఐటమ్స్ కూడా పెట్టారు. ఇంకా నెక్స్ట్ అదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు మాకు తాంబూలం కూడా ఇచ్చారనమాట. యాక్చువల్గా ఆ రోజే అంటే లగ్నపత్రిక రాసిన రోజే ఈవినింగ్ 4 లోపు అయితే పసుపు కొట్టుకోమని చెప్పారు పంతులు గారు అయితే. సో ఇంకా మేము అక్కడ ఫుడ్ తినేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత పసుపు ఫంక్షన్ కూడా చేసామన్నమాట. అది కూడా నేను కంటిన్యూగా పెడుతున్నాను. ఇంకా అక్కడ ఆల్రెడీ పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటి దగ్గర కూడా పసుపు కొట్టాము మేము కూడా. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర అయితే పసుపు ఫంక్షన్ అయితే చేశారనమాట. అంటే ఆ రోజే కొట్టుకోమన్నారు కాబట్టి 4 లోపే ఈవినింగ్ 4 లోపే కొట్టేసేయమన్నారు. ఇంకా సో ఇంకా రాగానే అవన్నీ అరేంజ్ చేసేసి ఇంకా పసుపు కూడా ఆ రోజే కొట్టేశారు. ఇంకా నేను అందుకే సపరేట్గా పెట్టకుండా 2 కలిపేసి ఒక వీడియోలోనే పెట్టేస్తున్నాను. తర్వాత పసుపు కొట్టేటప్పుడు కొన్ని రీల్స్ కూడా చేశాము, అవి కూడా నేను కంటిన్యూగా పెడుతున్నాను, చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. బాయ్ ఎవ్రీవన్.